గతంలో లడ్డు ఇప్పుడు పరకామణి ఇలా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు లోకేష్ల కుట్ర రాజకీయాలకు తిరుమలను కేంద్రంగా చేసుకుంటూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. గతంలో లడ్డులో కల్తీ నెయ్యి అంటూ లేని అపవిత్రతను అంటగట్టిన తండ్రి కొడుకులు ఇప్పుడు పరకామణి అంటూ కథ అల్లుతూ మరోసారి దేవదేవుడి సన్నిధిని రాజకీయాల్లోకి లాగారు. దీంతో పరకామణి వ్యవహారంపై లోకేష్ తీరును ఎండగట్టింది వైఎస్ఆర్సీపీ. టీడీపీ నేతలు నిస్సిగ్గుగా దేవుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. పరకామణి పేరుతో కొత్త రాజకీయానికి తెరలేపారు మంత్రి నారా లోకేష్. దీంతో ఆరోపణలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. తిరుమల పరకామణి సైతం రాజకీయాలకు వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాలకు తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం చంద్రబాబుకు లోకేష్కు ఒక అలవాటుగా మారిందని వైఎస్ఆర్సీపీ విమర్శించింది. వెంకటేశ్వర స్వామి సాక్షిగా అబద్ధాలు, విష ప్రచారాలు చేయడం వారిద్దరికీ అలవాటేనని, సిగ్గు శరం వదిలేసి బరితెగించి విష ప్రచారం చేయడంలో ఇద్దరు హేమహేమీలని ఘాటుగా మండిపడింది. పరకామణిలో చోరీ విషయంలోనూ చంద్రబాబువి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. దశాబ్దాలుగా పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్ను పట్టుకుంది 2023 ఏప్రిల్లో అని గుర్తు చేసింది. లోకేష్, నువ్వైతే పంచాయతీ చేసి రవికుమార్ ఆస్తులను కొట్టేసేవాడివని వైఎస్ఆర్సీపీ మండిపడింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలీసులు నిశిత విచారణ జరపడంతో రవికుమార్ కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది 14.43 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేశారని తెలిపింది. ఇదంతా చట్ట ప్రకారం కోర్టులు నిర్దేశించిన న్యాయ సూత్రాల ప్రకారం పారదర్శకంగా జరిగాయని వైఎస్ఆర్సీపీ గుర్తు చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఓ స్లోగన్ నడుస్తుంది: క్యాష్ సూట్ కేసు, రాజేష్ లోకేష్ అని. ఈ ప్రభుత్వంలోని అలీబాబా అరడజన్ దొంగల్లో నువ్వు ఒకడివి అంటూ మంత్రి నారా లోకేష్పై వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో మండిపడింది.